ఇలాంటి మామిడి పండ్లు తింటే రోగం వచ్చి చస్తాం. అధికారుల తనిఖీల్లో బయటపడిన ఘోరం అన్నట్టు మనం చూసుకోవచ్చు. వాస్తవానికి ప్రజలారా, ఈనాడు మనం మామిడి తోటల కాడ చూస్తాము, ఆ కాయలు పక్వానికి రాకముందే తెంపి ఈ ఇథిలిన్ రైట్నర్ అనేది ఒకటి, కొన్ని కెమికల్స్ ఉంటే ఒక్కసారి మీకు చెప్తాను. దాని వల్ల ఈనాడు తినేటటువంటి వారికి కిడ్నీ ఎఫెక్షన్స్, లివర్ ఎఫెక్షన్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. క్యాన్సర్ రోగాల బారిన పడతారు. ఈ యొక్క పండ్లు మీరు కావాలంటే పోయి చెట్ల మీద ఉన్న దగ్గరికి వెళ్ళి తెంపుకొని మీరు కొనుక్కొని తినరు. కానీ నాడు ఈ యొక్క మామిడి పండ్ల వల్ల రోగాల బారిన పడతారు. ఖచ్చితంగా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు మీరు చర్యలు తీసుకోవాలి. ఆ మామిడి తోటల యజమానులు ఎవరైతే ఉంటారో వారి మీద చర్యలు తీసుకోవాలి. ఒకసారి వార్త ఏ విధంగా ఉందో ఒకసారి మీకు చూపిస్తాం. ఇలాంటి మామిడి పండ్లు తింటే రోగం వచ్చి చస్తాం. అధికారుల తనిఖీల్లో బయటపడిన ఘోరం. మీరు మొత్తం ఉన్నటువంటి మామిడి పండ్లని ఏదైతే పక్వానికి పెడతారో అంత మెటీరియల్ సీజ్ చేయాలి. ఈనాడు ఎవరైతే యజమానులు ఉంటారో మామిడి తోట యజమానులు అది లీజుకు తీసుకున్న మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఉన్నటువంటి ఆ దుకాణాలను బంద్ చేసేయాలి. హైదరాబాద్ లో ఇండ్లే గోదాములు అయ్యాయి. రోడ్లకు రోడ్లు మామిడికాయలు తెప్పించుకోవడం, లోడ్లకు లోడ్లు మామిడికాయలు తెప్పించుకోవడం, ప్రభుత్వ నిషేధిత పదార్థాలతో మాగబెట్టడం, పండ్లు నిగనిగలాడే రంగు వచ్చాక మంచి ధరకు అమ్ముకోవడం, ఇది వ్యాపారులు చేస్తున్న మోసం. ప్రజలు పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరి ఆరోగ్యాలతో వీరికి పట్టదు, సంపాదనే ముఖ్యం. ఇలాంటి వ్యాపారులను శనివారం అరెస్టు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల తనిఖీలో నిర్వహించిన అదే క్రమంలో గోదాములలో కాకుండా ఆ ఇళ్లలో పోసి పండ్లు మాగబెడుతున్నారు. ఏదైతే ఉన్నటువంటి కెమికల్స్ ఏ రకంగా ఉన్నాయంటే ఎథిలిన్ రైట్నర్, కాల్షియం కార్బేట్, కాల్షియం ఎసిటిలైట్ వంటి కెమికల్స్ ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ వాడటం వల్ల ప్రజలకు చర్మ, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అదేవిధంగా పిల్లలలో హార్మోన్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. కాల్షియం కార్బేట్ ను పూర్తిగా నిషేధించిన వాడుతున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఈనాడు మన సావులని, మన ప్రాణాలని మనమే ఆగమాగం చేసుకుంటున్నాము. కమ్మగున్నాయని చెప్పి ఏ పదార్థం ఎట్లుందో తెలియలేనటువంటి పరిస్థితి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తెలిసినటువంటి వాళ్ళ దగ్గర పండ్లన్నా ఏదైనా సరే తీసుకోండి. కానీ ఈనాడు ఈ కెమికల్స్ వల్ల, ఈ మామిడి పండ్ల వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అయితే, పెద్దల కిడ్నీ, లివర్ దెబ్బతినేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తోటల, మామిడి తోటలలో పోయి తనిఖీలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.